అందరికీ నమస్కారం. అద్దంకిలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డాక్టర్ అశోక్ కుమార్ను చింతలపూడి అశోక్ కుమార్ను పిడుగురాళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని మనం తెలియజేసుకోవచ్చు. సో కరణం బలరామకృష్ణమూర్తి గారంటేనే అద్దంకి పాలిటిక్స్ లో ఆయనకంటూ ఒక క్రేజ్ ఉంది. ఆయన అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా తిరుగులేని వ్యక్తిగా ఆయనకంటూ పొలిటికల్ గా కూడా ఒక బ్రాండ్ ఉన్నటువంటి లీడర్. సో 2024 ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా 2019 ఎన్నికల్లో అక్కడ గరటి గారిని రంగంలోకి దించడం జరిగింది. 2024 ఎన్నికల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి హనుమిరెడ్డిని తీసుకొచ్చారు. సో ఆయన ఓడిపోవటం జరిగింది, ఆయనకు ఉద్వాసన పలకటం జరిగింది, ఆయన ప్లేస్ లో కొత్త ఇన్ఛార్జిని తీసుకురావటం జరిగింది. సో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కుల సమీకరణాలు క్యాస్ట్ దాంట్లో భాగంగా ఒక మంచి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చినా కూడా కరణం బలరామకృష్ణమూర్తి గారికి వచ్చినటువంటి క్రేజు, ఆయనకు వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ హైపు ఇప్పుడున్నటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారికి వస్తుందా? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన్ను బలరామకృష్ణమూర్తి గారిని స్వీకరించినట్టు ఆయన స్వీకరిస్తారా? ఎందుకంటే రాజకీయాల్లో బలరాం గారంటేనే ప్రకాశం జిల్లాలో కూడా ఒక బ్రాండ్. సో ఇప్పుడున్న పరిస్థితిలో చింతలపూడి అశోక్ కుమార్ని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ కూడా అద్దంకి నియోజకవర్గంలో గత 4 దఫాలుగా కూడా అటు బలరామకృష్ణమూర్తి గారి మీద, వాళ్ళ అబ్బాయి కర్ణం వెంకటేష్ మీద గెలుస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. గత 4 దఫాలుగా కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో గొట్టిపాటికి పార్టీలు ఏదైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, ప్రత్యేకమైనటువంటి క్యాడర్ ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ఈ 4 సార్లు అద్దంకి నియోజకవర్గంలో గరటి ఓడించడం జరిగింది. అదేవిధంగా బలరాం ఫ్యామిలీ తోటి కూడా ఆయన పై చేయి సాధించినటువంటి పరిస్థితులు. ఇప్పుడు కొత్త వ్యక్తిని కనుక అక్కడ తీసుకొస్తే అద్దంకి రాజకీయాల్లో ఉన్నటువంటి క్యాడరు, గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ పరిస్థితి ఆయన్ను బలరాము గరటి గారిని స్వీకరించినట్టు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో లీడర్షిప్ కోరుకుంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ మాకు అద్దంకి నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జి హనుమిరెడ్డి అడపాదడప మాత్రమే వస్తున్నారు, మాకు కొత్త ఇన్ఛార్జిని ప్రకటించండి, పెద్ద ఆయన బలరామకృష్ణమూర్తి గారిని తీసుకురండి అని ఎన్ని దఫాలుగా జగన్మోహన్ రెడ్డికి విన్నవించుకున్నా కూడా అయితే బలరామకృష్ణమూర్తి గారిని అక్కడికి తీసుకురావటంలో అది సఫలం కాకుండా కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ప్రయోగం చేశారు. అసలు ఈ చింతలపూడి అశోక్ కుమార్ పేరు అద్దంకి కాన్స్టిట్యున్సీలోనే కొంతమందికి తెలియదు, ఒక కొత్త వ్యక్తి. అదేవిధంగా ఆయన లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. పిడుగురాళ్ళ నుంచి అద్దంకి కాన్స్టిట్యున్సీకి ఆయన తీసుకొచ్చి ఆయనది పిడుగురాళ్ళలోనే పల్నాడు హాస్పిటల్స్ కు సంబంధించినటువంటి చైర్మన్, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి జానపాడు గ్రామం. సో అలాంటి లీడర్ని గనక అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గొట్టిపాటి రవికుమార్ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో పనిచేస్తూ అద్దంకిలో కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలతో దూకుడుగా వెళుతున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ను ఢీకొనగలడా? రాబోయే రోజుల్లో అద్దంకి రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్న అద్దంకి రాజకీయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి మనం గతంలో కనుక చూసినట్లయితే జాగలమూడి ఫ్యామిలీ, అదేవిధంగా బాచిన ఫ్యామిలీ, అదేవిధంగా బలరాం గారి ఫ్యామిలీ, అదేవిధంగా గొట్టిపాటి ఫ్యామిలీ, ఈ 4 కుటుంబాలే గత 4 దఫాలు కూడా అద్దంకి రాజకీయాలను శాసించినటువంటి పరిస్థితి. 2024 నుంచి వైసీపీ యూటర్న్ తీసుకొని అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన హనుమిరెడ్డిని తీసుకొచ్చింది, అది బెడిసి కొట్టింది. మళ్ళీ ఇప్పుడు పక్క కాన్స్టిట్యున్సీ నుంచి తీసుకొచ్చి అద్దంకి లోకల్లో ఆయన ఏ విధంగా కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు కొత్త వ్యక్తిని తీసుకురావటం అంటే మనకు 2014 నుంచి స్టిల్ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 1.5 ఇయర్లోనే అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీలో అంటే దాదాపు రమారమి 2 సంవత్సరాల్లోనే గతంలో బాచిన కృష్ణ చైతన్య అక్కడ వైసీపీకి 2024లో ఇన్ఛార్జి, సగం జరిగిన తర్వాత అక్కడ పాణా హనుమిరెడ్డి వైసీపీకి ఇన్ఛార్జి. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే చింతలపూడి అశోక్ కుమార్ గారు అక్కడ ఇన్ఛార్జ్. అంటే 2 సంవత్సరాల్లోనే 3 ఇన్ఛార్జీలు మార్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో బలరాంకు వచ్చినటువంటి క్రేజు హైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో చింతలపూడి అశోక్ కుమార్కి రావాలంటే అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంతో పాటు గ్రామాల్లో కష్టపడాలి, గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలి, గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ రావాలి. ఈ దూకుడుతోటి గనక అద్దంకి కాన్స్టిట్యున్సీలో అశోక్ కుమార్ గనక ముందుకు వస్తే అక్కడ వైసీపీకి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జవసత్వాలు బయటకు వస్తాయి. వైసీపీకి మళ్ళీ అక్కడ
యాక్టివేట్ అవుతారు అనేది అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే అద్దంకి కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చిస్తూ ఉంటున్నారు. సో చింతలపూడి అశోక్ కుమార్ మరి అక్కడ కష్టపడితే గానీ గెలవని పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి స్టిల్ ఈ రోజు కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వైసీపీకి గడ్డు కాలం అనే చెప్పాలి. అధికారం 2019లో వచ్చినప్పటికీ కూడా 2024లో మరి అక్కడ వైసీపీ ఓటమి చవి చూడటం జరిగింది. ఈ పరిస్థితులన్నీ మరి చక్కదిద్దుకుంటూ అక్కడ ఉన్నటువంటి అశోక్ కుమార్ సీనియర్లను పక్కన పెట్టుకొని రాబోయే రోజుల్లో అద్దంకిలో వైసీపీని మరి హైప్ తీసుకొస్తారా, లేకపోతే హనుమిరెడ్డి లాగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కేడర్ను గాలికి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా అద్దంకి నియోజకవర్గం అంటే గతంలో బలరాం కృష్ణమూర్తి గారిని చెప్పుకునే వాళ్ళం, గొట్టిపాటి రవికుమార్ గారిని చెప్పుకునే వాళ్ళం, మరి బాచిన ఫ్యామిలీ గురించి కూడా మనం చెప్పుకునే వాళ్ళం. సో కొత్త వ్యక్తులను తీసుకురావటం, వచ్చినటువంటి ఇన్ఛార్జీలు కొద్ది కాలం మాత్రమే అక్కడ కాలం వెల్లదీస్తున్న పరిస్థితులు వైసీపీకి రాబోయే రోజుల్లో మరి అశోక్ కుమార్కు అక్కడ అద్దంకి గట్టి సవాళ్లే విసురుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.